హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. తెలుగు సినీ పరిశ్రమలో నట సామ్రాట్గా చిరస్మరణీయుడైన అక్కినేని నాగేశ్వరరావు పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలుగా నిలిచిపోతుంది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో జన్మించిన ఆయన తన చిన్న వయసులో ఎన్నో నాటకాల్లో నటించి వెండితెరపైకి ప్రవేశించారు. సుమారు తన 75 కెరీర్లో కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తన సహజ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. దేవదాస్, మాయాబజార్, మిస్సమ్మ, ప్రేమ్ నగర్, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాల్లో రొమాంటిక్ హీరోగా తెలుగు తెరపై ఒక ప్రత్యేక ముద్ర వేశారు ఏఎన్నార్. నటనతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన సేవలు అమూల్యమైనవి. ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు బదిలీ కావడానికి దోహదపడింది. అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న ఏఎన్నార్ 1990లో దేశ అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. 2014లో అక్కినేని కుటుంబ చిత్రంగా వచ్చిన మనం ఆయన చివరి చిత్రం. పేగు క్యాన్సర్ బారిన పడిన ఆయన తన 90 ఏళ్ల వయస్సులో 2014 జనవరి 22న ఈ లోకాన్ని విడిచారు. సెప్టెంబర్ 22 అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా అక్కినేని అభిమానులకు ఆయన వారసులు అద్దిరిపోయే బహుమతి అందిస్తున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ నటనని చూస్తూ పెరిగిన లక్షలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ఇది ఓ అపురూప కానుకగా చెప్పొచ్చు. నట సామ్రాట్ మధురమైన నటనను చూసి పెరిగిన తరం నుంచి కొత్త తరం వరకు అందరికీ మరచిపోలేని అనుభూతిని అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యమని అక్కినేని కుటుంబం చెబుతోంది. ఈ 2 చిత్రాల రిలీజ్ టికెట్లు 2025 సెప్టెంబర్ 18 నుంచే బుక్ మై షోలో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని పలు థియేటర్లతో పాటు విజయవాడలో స్వర్ణ ప్యాలెస్, వైజాగ్లో క్రాంతి థియేటర్, ఒంగోలులో కృష్ణా టాకీస్తో పాటు మరికొన్ని నగరాలు, పట్టణాల్లో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు.